హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఉత్తర దిశగా వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై అయ్యింది. విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతం అయింది అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన సమయంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అది వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ జారీ చేసింది. రాయలసీమలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుండి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే మత్స్యకారులు రేపు అనగా ఆదివారం చేపల వేటకు వెళ్లవద్దని నిషేధించారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలజడి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, పొగాకు పంటలను దెబ్బతినేలా చేశాయి. నేడు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థలకు నేడు సెలవైతే ఇచ్చారు. కనుక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్పపీడన ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే సోమవారం నుండి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. చలిగాలులు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.